తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. సో చాలామంది ఏంటంటే ఏఐ అంటే జాబ్ కోసం అవ్వచ్చు, బిజినెస్ కోసం అవ్వచ్చు, వాటికే హెల్ప్ అవుతుంది. లేదంటే ఒక ఐటీలో ఉన్నామనుకోండి, సో ఏఐతో వర్క్ చేస్తే పెద్ద శాలరీ వస్తుంది, ఆర్ ఎల్స్ ఏఐ వల్ల ఐటీ జాబ్స్ పోతాయని చెప్పేసి ఒక మైండ్ సెట్లో మనం ఉన్నాం అనమాట. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ స్టూడెంట్స్ చూస్తే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టైమ్స్ అండి స్టూడెంట్స్ కోసం. ఎందుకు అంటే ఒకప్పుడు పిల్లలను స్కూల్కి వెళ్ళేవాళ్ళు, మ్యాథ్స్, ఫిజిక్స్ వాటెవర్ సబ్జెక్ట్ నేర్చుకునేవాళ్ళు, అర్థమైతే చేసేవాళ్ళు, లేకపోతే బట్టి. కరెక్ట్. బట్ అందరికీ 10th క్లాస్ మార్క్స్ చూస్తే 80%, 90%. ఇంటర్మీడియట్‌లో మళ్ళీ ఐఐటీ ఎగ్జామ్ అని చెప్పేసి, మెడిసిన్ ఎగ్జామ్ అని చెప్పేసి ఎంట్రన్స్ రాస్తాం. బట్ అక్కడ ర్యాంక్స్ మాత్రం చాలా కష్టమవుతుంది పీపుల్‌కి. బట్ బోర్డ్ ఎగ్జామ్‌లో మళ్ళీ 80%, 90%. సో నిజంగా బోర్డ్ ఎగ్జామ్ 80%, 90% వచ్చిన వాళ్ళకి ఆబ్వియస్‌గా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కూడా స్లైట్‌గా ఈజీ అవ్వాలి. బట్ ఎందుకు అవ్వట్లేదు రీసెర్చ్‌లో చూస్తే ఏమని తెలుస్తుందంటే, మెజారిటీ ఆఫ్ పీపుల్ అర్థం కానప్పుడు బట్టి కొడుతున్నారనమాట. వాళ్ళు స్కూల్‌లో ఒక టీచర్ చెప్పారు, అర్థం కాలేదు. ఇంటికొచ్చిన తర్వాత అందరు పేరెంట్స్ చెప్పలేరు ఆ టాపిక్. చెప్పినా సరే అంత డీప్‌గా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఒక 90% ఆఫ్ పేరెంట్స్ చెప్పలేకపోవచ్చు. ట్యూషన్స్ ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇంటికి దగ్గరలో ఉండే ఒక ట్యూషన్ టీచర్ దగ్గరికి పంపిస్తున్నాం. మేబీ నేను ఇప్పుడు ఒక ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్నాను. కూకట్పల్లిలో ద బెస్ట్ మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నారు. బట్ క్రాస్ రోడ్స్ నుంచి నేను కూకట్పల్లి పంపించలేను కదా! టూ మచ్ ఆఫ్ టైమ్, ఇవన్నీ ప్రాబ్లమ్. దీనివల్ల ఏమవుతుంది, పిల్లలు వాళ్ళకి అర్థమయ్యే వరకు చేస్తున్నారు, మిగతా బట్టి కొట్టేసి సమ్‌హౌ మార్క్స్ తెచ్చుకుంటున్నారనమాట. బట్ రేపు వాళ్ళు బీటెక్ వెళ్ళినా సరే, ఆర్ ఏదైనా జాబ్ చేయాలి, బిజినెస్ చేయాలన్నప్పుడు సబ్జెక్ట్ అర్థమవుతే మాత్రమే చేయగలుగుతారు. సో ఇట్స్ నాట్ అబౌట్ మార్క్స్. మనకొక సబ్జెక్ట్ అర్థం కానప్పుడు కాన్ఫిడెన్స్ బ్రేక్ అవుతుందనమాట. బట్ దీనికి ఏఐకి ఎందుకు సంబంధం ఉంది అంటే, లెట్స్ అస్యూమ్ నాకు మ్యాథమెటిక్స్‌లో ఒక టాపిక్ అర్థం కావట్లేదు, ఆల్జీబ్రా. బట్ ఇవాళ ఏఐ యూజ్ చేసుకొని ఆ ఆల్జీబ్రాని ఒక డిఫరెంట్ వేలో నేర్చుకోవచ్చు. నాకు సినిమా అర్థమవుతుంది, నాకు క్రికెట్ అర్థమవుతుంది, నాకు గేమ్స్ అర్థమవుతున్నాయి. బట్ నాకు మ్యాథ్స్ అర్థం కావట్లేదు, ఫిజిక్స్ అర్థం కావట్లేదు, కెమిస్ట్రీ అర్థం కావట్లేదనమాట. బట్ ఇప్పుడు నేనేం జేయాలి? సో నేను చాట్ జీపీటీ అయినా సరే, క్లాడ్ అయినా సరే, ఇలాంటి టూల్స్‌కెళ్ళేసి నాకు క్రికెట్ అంటే ఇష్టం. నాకు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తే 2 అవర్స్ కాదు 3 అవర్స్ అయినా చూస్తాను. బట్ మ్యాథమెటిక్స్ బుక్ ఓపెన్ చేయగానే నాకు భయమేస్తుంది. సో నువ్వు నాకు ఈ మ్యాథమెటిక్స్ ఆల్జీబ్రాని క్రికెట్‌తో కనెక్ట్ చేసి నేర్పించు అనగానే ఏఐ ఈస్ యాక్చువల్లీ ఏబుల్ టు డూ ఇట్. ఆర్ కొంతమందికి సినిమా ఇష్టం. 'బాహుబలి' నాకెక్కువ ఇష్టం. సో మేబీ నాకు ఆల్జీబ్రాని 'బాహుబలి' సినిమాతో కనెక్ట్ చేసి నేర్పించనని చెప్పగానే ఏఐ ఈస్ ఏబుల్ టు డూ ఇట్. ఆర్ కొంతమందికి గేమ్స్ ఇష్టం. పబ్‌జీ ఇష్టం, ఆర్ 'మారియో' ఆడుతుంటారు. డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడుతుంటారు, రైట్? సీఎస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. నాకు ఆ గేమ్‌తో కనెక్ట్ చేసి నేర్పించు. ఏఐ ఈస్ ఏబుల్ టు డూ ఇట్. స్కూల్‌లో ఏమవుతుందంటే లాజికల్‌గా ఒక పిల్లోడికి క్రికెట్ ఇష్టం, ఇంకో పిల్లోడికి సినిమా ఇష్టం, ఇంకొకరికి ఇంకోటేదో ఇష్టం, ఆటలు ఇష్టం, ఇంకోరికి ఇష్టం. బట్ ప్రతి ఒక్కరికి కస్టమైజ్ చేసి చెప్పాలి అంటే ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఎనీ స్కూల్‌కైనా సరే. బట్ ఏఐ ద్వారా ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క స్టూడెంట్‌కి వాళ్ళకి ఏ లెవెల్‌లో అర్థమవుతుందో దాని బేసిస్ పైన ఏఐ నెక్స్ట్ వచ్చే ఆన్సర్ చేంజ్ చేయడం జరుగుతుందనమాట. కోవిడ్ టైమ్‌లో ఎడ్‌టెక్ ఇండస్ట్రీ వాస్ వెరీ బూమింగ్. అప్పట్లో పీపుల్ టాబ్లెట్స్‌లోను విజువల్ లెర్నింగ్ అనేవి చేసేవాళ్ళనమాట. ఎందుకు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే పర్సనలైజేషన్ ఉండేదనమాట. ఒక పిల్లోడు 2+2 అంటే 4 అని చెప్తున్నారు. ఇంకో పిల్లోడు 2+2 3 అన్నప్పుడు ఆ యాప్ ఏం చేసేది అక్కడ పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఉన్నప్పుడు 2+2 3 అని చెప్పిన వాళ్ళకు నెక్స్ట్ వచ్చే వీడియో వేరే ఉండేది. 2+2 4 అని చెప్పిన వాళ్ళకి నెక్స్ట్ వచ్చే వీడియో వేరే ఉండేది. బట్ తర్వాత ఏమైపోయిందంటే అక్కడ వన్ బిగ్ ప్రాబ్లమ్, డౌట్ వచ్చినప్పుడు ఎవరు సాల్వ్ చేస్తారు? కరెక్ట్. డౌట్ వచ్చినప్పుడు సాల్వ్ అనే దగ్గర స్లైడ్‌గా ప్రాబ్లమ్ వచ్చేసింది. అండ్ సమ్‌వేర్ హెల్ప్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అయింది. దే వెంట్ ఇంటూ నెక్స్ట్ లెవెల్. కొంతమంది స్టక్ అయిన వాళ్ళు అక్కడే స్టక్ అయి ఉన్నారు. బట్ టుడే విత్ ఏఐ మీరెక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా మీ ఫోన్‌లో ఉండే చాట్ జీపీటీ ఆర్ జెమినీ ఆర్ గ్రాక్ ఆర్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు పర్‌ప్లెక్సిటీ, క్లాడ్, ఎనీ డిఫరెంట్ డిఫరెంట్ ఏఐ టూల్స్ ఓపెన్ చేసి అదే టాపిక్ అడిగితే మీకు 2+2 4 అని చెప్పారనుకోండి, నెక్స్ట్ వచ్చే ఆన్సర్ వేరే ఉంటుందనమాట. 2+2 3 అని చెప్పినప్పుడు మీకు నెక్స్ట్ వచ్చే ఆన్సర్ వేరే ఉంటుంది. ఎస్పెషల్లీ జెమినీ లాంటి టూల్స్‌లో వి హావ్ సంథింగ్ కాల్డ్ యాస్ గైడెడ్ లెర్నింగ్. గైడెడ్ లెర్నింగ్‌లో ఏమవుతుంది, నేను ఇద్దరం కూర్చున్నాం జెమినీ పైన. మీరొక జెమినీ, నా ఫోన్‌లో జెమినీ ఓపెన్ చేశాను. బట్ జెమినీ ఒక కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఒక క్వెషన్ అడగడం జరిగింది. అప్పుడు నేను తప్పు చెప్పాను ఆన్సర్. నాకు జెమినీ నెక్స్ట్ వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు అర్థమయ్యేలాగా నేను ఎక్కడైతే మిస్టేక్ చేశానో దాని బేస్ పైన ఉంటుందనమాట. బట్ ఇంకో అబ్బాయి ఉన్నాడు, తను కరెక్ట్ చెప్పాడు. తనకి నెక్స్ట్ వచ్చే ఇన్ఫర్మేషన్ వేరే ఉంటుంది. అంటే యూజింగ్ ఏఐ వి కెన్ యాక్చువల్లీ పర్సనలైజ్ లెర్నింగ్.
ఇది ఆబ్వియస్‌గా ఇంతకుముందు ఎప్పుడు లేదనమాట. ఇది స్కూల్‌లో పాసిబుల్ అవ్వదు, ట్యూషన్‌లో పాసిబుల్ అవ్వదు. బట్ యెస్, వన్ ఆన్ వన్ ట్యూషన్ ఉన్నప్పుడు వాళ్ళు మనకి తగినట్టుగా చెప్పడం జరుగుతుంది. బట్ వన్ ఆన్ వన్ మనము మ్యాథ్స్ ఎక్స్‌పర్ట్, ఫిజిక్స్ ఎక్స్‌పర్ట్, కెమిస్ట్రీ ఎక్స్‌పర్ట్ ప్రతి ఒక్క ఎక్స్‌పర్ట్‌ని ఇంటికి తీసుకొని రాలేము. కరెక్ట్? ఒక్క ఎక్స్‌పర్ట్‌ని తీసుకొని రావచ్చు. బట్ ఇప్పుడేమవుతుంది, మీరొక చిన్న విలేజ్‌లో ఉన్నా సరే, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నా సరే, ఇద్దరికీ సేమ్ ఏఐ టూల్. సో, ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళు, అరే! హైదరాబాద్ ఎళ్తే బాగుండేది. ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. హైదరాబాద్ ఉన్నవాళ్ళు మేబీ యూఎస్‌కెళ్తా, అక్కడెళ్తా అని చెప్పేసి అనుకునేవాళ్ళు. బట్ ఐ హావ్ సీన్ వన్ పర్సన్ అండి. సృష్టి సాయి అని చెప్పేసి కరీంనగర్ జమ్మికుంట నుంచి. ఐ వాస్ లిటరల్లీ మైండ్ బ్లోన్. తను వన్ ఆఫ్ మై బ్యాచెస్‌లో ఏఐ టూల్స్ నేర్చుకున్నారనమాట. ఆ అబ్బాయి ఏఐ స్టార్ట్ చేసే ముందు కూడా హి వాస్ వెరీ క్రియేటివ్. తను యూట్యూబ్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్‌లో యూజ్ చేసి హి వాస్ డూయింగ్ దిస్ వీడియో. ఐ వాస్ లిటరల్లీ షాక్డ్. ఒక వీడియో సెండ్ చేశారనమాట. తను ఏం చేశారంటే ఒక వాటర్ ప్యూరిఫైయర్ తయారు చేశారంట. ఓకే. యూజింగ్ సంథింగ్ ఒక వాటర్ ప్యూరిఫైయర్ లాగా ఒక మోడల్ సోలార్ ప్యానెల్ యూజ్ చేసి చేశారు. హి వాస్ యూజింగ్ సమ్ కప్స్, ఒక చిన్న ఒక ఇల్లులాగా అక్కడ తయారు చేస్తారు ఏదో. తర్వాత అక్కడి నుంచి ఒక సోలార్ ప్యానెల్ పెట్టడం జరిగిందనమాట. ఆ అబ్బాయి ఏఐ ఇవన్నీ తెలియక ముందు నుంచి కూడా వెరీ క్రియేటివ్. తనకు ఒక సైంటిస్ట్ కావాలని చెప్పేసి థాట్ ప్రాసెస్. బట్ అక్కడ టూ మచ్ ఆఫ్ సపోర్ట్ లేదు. స్కూల్ అండ్ ఆల్ డెఫినెట్‌లీ స్కూల్‌లో సబ్జెక్ట్స్ బాగా చెప్తారు. కానీ ఈ ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ చేయాలంటే ఆ సపోర్ట్ లేదు. అండ్ ఈ అబ్బాయి ఇది బాగా చేస్తాడు. ఇంకోటి యానిమల్స్ వచ్చేసి ఫార్మ్‌ని డిస్టర్బ్ చేయకుండా అని చెప్పేసి హి వాస్ క్రియేటింగ్ సంథింగ్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఆ అబ్బాయి క్రియేట్ చేశాడు. ఫ్రమ్ వెరీ స్మాల్ విలేజ్ కాల్డ్ జమ్మికుంట ఇన్ కరీంనగర్. నాకు ఈ అబ్బాయి దగ్గర ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమనిపించిందంటే ఏఐ నేర్చుకున్నారు. ఓకే. మన దగ్గర ఏఐ నేర్చుకున్న తర్వాత తనకి ఒక డిజిటల్ బోర్డ్ ఏదో తయారు చేయాలన్నారు. అండ్ ఇంకొకటి ఒక రోబోటిక్ కార్ కైండ్ ఆఫ్ థింగ్. ఒక టాయ్ కార్ తయారు చేయాలని చెప్పేసింది. బట్ అక్కడ తనకి కోడింగ్ కావాలంట. బట్ వాళ్ళ స్కూల్‌లో కోడింగ్ నేర్పించట్లేదు. పక్కన ఎవరు కూడా కోడింగ్ నేర్పించట్లేదనమాట. సో, ఇప్పుడు అబ్బాయికి ప్రాబ్లమ్ ఏంటి? అక్కడ కోడింగ్ నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. సో, లాజికల్‌గా చూసుకుంటే ఇప్పుడు ఆయన 8థ్ క్లాస్‌లో ఉన్నారు. కోడింగ్ అవన్నీ కావాలంటే 10థ్ వరకు అక్కడ స్కూల్‌లో చదువుకోవాలి. దెన్ మేబీ ఇంటర్మీడియేట్‌లో హైదరాబాద్‌కొచ్చిన తర్వాత ఏదైనా ఎక్స్‌ట్రా కోడింగ్ ఉంటే ఆర్ ఎల్స్ బీటెక్ ఆ టైంలో కోడింగ్ వస్తుంది. అంటే సైంటిస్ట్ అవ్వాలని ఒక ఇంటెన్షన్ ఉన్న అబ్బాయికి జస్ట్ కోడింగ్ రాకపోవడం వల్ల తను చేయాలనుకున్న ఎక్స్‌పెరిమెంట్ ఆర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మేబీ 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ డిలే అవుతుంది. ఆర్ తన మైండ్‌లో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ ఉండొచ్చు. సో, తనకు తెలిసినంత వరకు చేస్తున్నారు. బట్ ఏఐ నేర్చుకున్న తర్వాత ఏం చేశారంటే తను జస్ట్ చాట్‌జీపీటీ వాడేసి తను ఏదైతే ప్రాజెక్ట్ చేయాలనుకున్నాడో అక్కడెళ్ళేసి చాట్‌జీపీటీకి ఆ కోడ్ అడిగాడు. ఆ కోడ్ కాస్త అడిగిన తర్వాత హి కుడ్ క్రియేట్ హిస్ ఓన్ టాయ్ కార్ లాంటిది ఒకటి చేశారు. దాంతో పాటు హి వాస్ ఆల్సో ఏబుల్ టు డూ సమ్ డిజిటల్ బోర్డ్ థింగ్ చేశారు. నాకు చాలా ఇన్స్‌పిరేషన్‌గా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ థాట్ ప్రాసెస్ అయినా సరే చాలామంది ఏంటంటే అరే మేము చిన్న విలేజ్‌లో ఉన్నాం కదా! ఇవన్నీ పాసిబుల్ కాదు. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా అదే అనేవాళ్ళనమాట. అరే కోడింగ్ ఇవన్నీ ఇక్కడ నేర్పించట్లేదు. బట్ మా అబ్బాయి చాలా క్రియేటివ్‌గా ఉన్నారు. సో, వాళ్ళు సమ్ ఫ్యూచర్‌లో అవుతుందేమో అనుకున్నారు. బట్ ఇవాళ ఏఐ టూల్స్‌తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో తెలుసుకున్న తర్వాత తన టూల్‌తో ఇంటరాక్ట్ అయ్యి ఆ కోడ్ తీసుకొని తనంతట తను చేస్తున్నారు. ఇలా నాట్ జస్ట్ సాయి అండి. ఇట్లా చాలా మందికి డిఫరెంట్ డిఫరెంట్ డ్రీమ్స్ ఉంటాయి. క్రియేటివ్ వర్క్ చేయాలనుకుంటారు. జస్ట్ మన పక్కన సపోర్ట్ చేసే పర్సన్ కరెక్ట్ పర్సన్ లేరు. ఆర్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ పైన ఎక్కువ అవగాహన లేదు. ఆర్ ఎల్స్ ఒక డౌట్ వచ్చినప్పుడు మనకి చెప్పేవాళ్ళు ఒకరు లేరు. కరెక్ట్? ఆర్ ఒక క్లాస్ విన్నాను హైదరాబాద్‌లో. బట్ మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. అది ఎవరు చెప్తారు? ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల పీపుల్ ఆగిపోయేవాళ్ళనమాట. బట్ ఇవాళ ఏంటి అంటే మీరు యూఎస్‌లో ఉన్నా, ఇండియాలో ఉన్నా ఆర్ చిన్న విలేజ్‌లో ఉన్నా, పెద్ద స్కూలా, చిన్న స్కూలా, పక్కన సపోర్ట్ చేసేవాళ్ళున్నారా, మన దగ్గర ఎక్కువ డబ్బులున్నాయా, డబ్బు లేవా, ఇట్ రియల్లీ డస్ నాట్ మ్యాటర్. ఇవాళ మీరు అనుకునే ఐడియా ఏదైతే ఉందో మీకు ఒక 50%, 60% రెడీగా ఉంది. బట్ మీరు ఏఐ టూల్స్‌తో ఇంటరాక్ట్ అయ్యి మేబీ క్లాడ్ ఆర్ చాట్‌జీపీటీతో ఇంటరాక్ట్ అయ్యి అది ఒక 100%కి తీసుకెళ్ళొచ్చు. అది ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు. మిస్టేక్ వచ్చినప్పుడు అడగొచ్చు. ఎక్కడ రైట్ అయింది, ఎక్కడ రాంగ్ అయింది, నేను ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో కూడా అడగొచ్చనమాట. ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికల్‌గా ఆ స్టూడెంట్‌కి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ అక్కడ డిజిటల్ బోర్డ్ క్రియేట్ అయిందా ఆర్ ఇంకోటి క్రియేట్ అయిందా కాదనమాట. ద బిగ్గెస్ట్ థింగ్ విత్ రెస్పెక్ట్ టు సాయి ఎగ్జాంపుల్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒకటి మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఒక రీజన్ వల్ల ఆగిపోయి ఉంది. బట్ అది గనుక మనం ఏఐ ద్వారా చేస్తే తనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇవాళ అబ్బాయి నేను ఒక రోబోట్ తయారు చేస్తా అని చెప్పేసి వాళ్ళ ఫాదర్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారంట. వాళ్ళు దానికి కావాల్సిన థింగ్స్ అన్ని తెచ్చుకొని నౌ దే ఆర్ ట్రైయింగ్ టు వర్క్ ఆన్ థాట్ పార్ట్ యాస్ వెల్. ఒకవేళ తనకు సమ్ ఎల్ఈడీ బోర్డ్ ఏదో తయారు చేయాలనుకున్నారు కదా! అక్కడ కోడ్ దగ్గర అది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఆ రోబోట్ చేయాలి అన్న ఇంటెన్షన్ తనకు ఉండేది కూడా కాదనమాట. అది చిన్నది కూడా అవ్వచ్చు, పెద్దది కూడా అవ్వచ్చు. బట్ జస్ట్ బికాజ్ ఒక ఏఐ టూల్ తనకి హెల్ప్ చేయడం వల్ల అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. సో, రేపు మీరు ఐఐటీ క్రాక్ చేస్తారా? మెడిసిన్ ఎగ్జామా? ఆర్ సీఏనా? బిజినెస్‌కెళ్తారా? ఇంకోటా ఏదన్నా కూడా అవ్వచ్చండి. బట్ ఎనీథింగ్ ఏఐ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు సబ్జెక్ట్ ఫస్ట్‌లీ అర్థమవుతుందనమాట. మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. నంబర్ 1 థింగ్. నంబర్ 2
మీ బ్రెయిన్‌కి తగినట్టుగా, మీకు అర్థమయ్యే విధానానికి తగినట్టుగా ఏఐ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆబ్వియస్లీ హాలుసినేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఏఐ ద్వారా. బట్ స్టిల్ మనకి సబ్జెక్ట్ మనకి ఏదైతే లెవెల్‌లో ఉన్నామో అర్థం చేసుకునే లెవెల్, దాని బేసిస్ పైన ఇట్ ఈస్ టేకింగ్ యూ ఫార్వర్డ్. అండ్ థర్డ్ థింగ్, దాంతో పాటు ఇలా క్రియేటివ్ థింగ్స్ చేయాలి. కొత్త కొత్త ఆలోచనలు. నాకు ఒక్కొక్కసారి స్టార్స్ ఎలా ఉంటుంది, గెలాక్సీ ఎలా వర్క్ అవుతుంది, నాకు ఇవన్నీ తెలియాలి. బట్ ఆ సబ్జెక్ట్స్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఐ కెన్ గో అండ్ ఇంటరాక్ట్. సో ఎవరికి నచ్చిన సబ్జెక్ట్ పైన వాళ్ళు వెళ్ళేసి నేర్చుకోవచ్చు అనమాట. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టైమ్స్ ఫర్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ. అండ్ రేపు మీరే వర్క్ చేస్తారు, రేపు మీరే బిజినెస్ పెడుతుంటారు, జాబ్స్లో మీరే ఉంటారు. కాబట్టి అందరూ కూడా ట్రై టు యూస్ ఏఐ ఇన్ అ రైట్ వే, ఇన్ ఎథికల్ వే. అండ్ దట్ టు వీ షుడ్ నాట్ బీ మోర్ లైక్ ఏఐకి వెళ్ళేసి మ్యాథ్స్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, సైన్స్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, ఆ క్వశ్చన్ ఇచ్చేసి చాలామంది ఆన్సర్ తీసుకొని వచ్చేస్తున్నారు. అలా కాకుండా ఇవాళ చూసుకున్న మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏఐ పైన హెవీగా రిలై అవుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏఐని గూగుల్‌లో వాడేవాళ్ళు ఉన్నారనమాట. బట్ ఆ కాంబినేషన్‌లో చూసుకున్నారనుకోండి, కాపీ పేస్ట్ జోన్. సో ఒక మ్యాథ్స్ క్వశ్చన్ టీచర్ హోంవర్క్ ఇవ్వగానే చాట్‌జీపీటీకి ఇచ్చేస్తున్నారు, ఆన్సర్ అయిపోయింది, బుక్ పక్కన పెట్టేస్తున్నారు. అలా కాదు. హౌ షుడ్ వి యూస్? బికాస్ గైడింగ్ సడన్‌గా కరెక్ట్‌గా గైడ్ లేకపోతే ఏమవుతుంది, ప్రాబ్లమ్ అవుతుంది. కరెక్ట్? సో ఇక్కడ ఇఫ్ యూ యూస్ ద రైట్ థింగ్, ఒక ఆల్జీబ్రా నేర్చుకోవాలి నేను, బట్ అక్కడ విజువల్ లెర్నింగ్ అయినా సరే చాట్‌జీపీటీ ఇలా చెప్పినప్పుడు నాకు అర్థమవుతుంది. ఆర్ సెకండ్ థింగ్, మేబీ మీకు టెక్స్ట్ బుక్ మీరు అప్లోడ్ చేస్తున్నారు అక్కడ. సో ఏఐ కస్టమ్ క్విజ్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. మీరు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు మీ మిస్టేక్‌కి తగినట్టుగా ఇట్ ఈస్ ట్రైయింగ్ టు క్రియేట్ వన్ మోర్ న్యూ ప్లాన్. అండ్ ఆల్సో క్రియేటింగ్ ఓవర్ కన్సమ్‌ని, రైట్? యూఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ మోర్ థింగ్స్, యూఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ మోర్ ఫ్రేమ్‌వర్క్స్. సో జస్ట్ మనం కన్జ్యూమ్ చేయట్లేదు, థింకింగ్ లెవెల్‌లో వర్క్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే, ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది? ఓకే, అక్కడ క్లోరోఫిల్ ఏంటి? ఆర్ ఇంకొక సన్‌లైట్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి? సో ఆల్జీబ్రాలో ఓకే, ఇలా ఉంటే ఏమవుతుంది? ఆర్ థర్మోడైనమిక్స్‌లో ఇది ఎందుకు ఇలా పనిచేస్తుంది? అలాంటి థింగ్స్‌కి యూజ్ చేయాలి. నాకు క్వెషన్ వదిలేసి డైరెక్ట్‌గా ఆన్సర్ కోసం యూజ్ చేయకుండా ఇలా యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది పెరుగుతుందనమాట. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూర్ జస్ట్ గివింగ్ ఎ రా డేటా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సోర్స్ వెరిఫై చేయాలి. జస్ట్ డోంట్ కాపీ పేస్ట్ చేయకండి. అండ్ ఆల్వేస్ ట్రై టు డోంట్, మీ పేరు, స్కూల్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ టాపిక్ అడిగితే సరిపోతుందనమాట. సో ఆన్సర్ వచ్చేటప్పుడు ట్రై టు థింక్ మోర్. థింకింగ్ పార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ యెస్, మీకు తెలియనప్పుడు హింట్స్ కూడా అడగండి, కానీ మొత్తం ఆన్సర్ తీసుకోకండి. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే పేరెంట్స్ మీరు పక్కనుండేసి గైడ్ చేయండి. జస్ట్ పిల్లలకి ఫోన్ ఇచ్చేసి వదిలేయకుండా, మీరు పేరెంట్ కనుక పిల్లలతో కూర్చొని డైలీ కొంచెం టైం ఏఐతో కలిసి స్పెండ్ చేసినప్పుడు రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి, రాదర్ దాన్ జస్ట్ గివింగ్ దెమ్ ఫోన్. సో డెఫినెట్‌గా మీరందరూ కూడా ఏఐని ఒక రైట్ వేలో పేరెంట్స్ గైడెన్స్‌లో యూజ్ చేసి సబ్జెక్ట్స్ బెటర్‌గా అర్థం చేసుకోండి. బెటర్ పర్సనలైజ్ లెర్నింగ్ తీసుకొని రండి. అండ్ వాట్ ఎవర్ డ్రీమ్స్ దట్ యూ హ్యావ్, యూ కెన్ ఆల్సో అచీవ్ ఇట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెట్ మీ నో ఇన్ కమెంట్స్, మీరు ఏఐని ఏ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి యూజ్ చేస్తారు, అండ్ క్రియేటివ్‌గా ఏమి తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు, అండ్ ఇమీడియట్‌గా ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.